నేటి నుంచి 18వ లోక్సభ సమావేశాలు స్పీకర్గా మరోసారి ఓం బిర్లా. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో ఘట్టం ప్రారంభం కాబోతుంది. 18వ లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి మొదలు కాబోతున్నాయి. జూలై 3 వరకు కొనసాగే సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం, నూతన స్పీకర్ ఎంపిక, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, తర్వాత ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ వంటి ఉంటాయి. గత 2 పర్యాయాలు సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాల బలంతో ముందుకు సాగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో లోక్సభ స్పీకర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా రాజకీయ వాతావరణాన్ని బట్టి ఓం బిర్లాని మరోసారి కొనసాగించే సూచనలు కనిపిస్తాయి. ఈ పదవి కోసం వేరువేరు పేర్లు వినిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఆయన కొనసాగింపుగా మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు బిర్లాకు సంకేతం కూడా అందినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే బలరాం జాఖర్ తర్వాత వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా వ్యవహరించినట్టు ఓం బిర్లా రికార్డులకు ఎక్కుతారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఉపసభాపతి పీఠంతో స్పీకర్ ఎన్నికకు లంకె అంటూ ప్రస్తుత లోక్సభ ఎన్డీఏకి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 240 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది సభ్యుల మద్దతు ఉంది. అందులో కాంగ్రెస్ బలం 99. ప్రస్తుతం ఇరుపక్షాలకు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి అధికార పక్షం స్పీకర్ స్థానాన్ని తీసుకుంటూ ఉపసభాపతి పదవి తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే స్పీకర్ స్థానానికి తమ తరపున అభ్యర్థిని రంగంలోకి దింపుతామని హెచ్చరిస్తున్నాయి. దీనికి ఎన్డీఏ సమ్మతించకపోతే సభాధ్యక్ష స్థానానికి ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం ఉంటుంది. సోమవారం లోక్సభ ప్రారంభమైన వెంటనే సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రమాణం చేస్తారు. ప్రధానమంత్రితో ఇది మొదలవుతుంది. మెహతా ఎంపికపై విపక్షాల అభ్యంతర నేపథ్యంలో సభలో రగడికి ఆస్కారం ఉంది. ప్రొటెం స్పీకర్కి సహకరించే ప్యానెల్లో ఉండేందుకు విపక్షంలోని 3 విముఖత వ్యక్తపరిచే నేపథ్యంలో వారిలో ఒకరైన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం భేటీ అయ్యారు. కూటమి నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని ప్యానెల్లో చేరలేనని సుదీప్ తేల్చి చెప్పారు. విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ సముదాయంలోని పాత భవనం 2వ ప్రవేశ మార్గం వదగలుచుకుని అక్కడి నుంచి నూతన భవనం వరకు ర్యాలీగా వెళ్ళనున్నారు. ఇటీవల వరకు మహాత్మాగాంధీ విగ్రహం ఎక్కడ ఉందేదో అక్కడ తొలుత వాళ్ళంతా కలిసి రాజ్యాంగ ప్రతుల్ని చేతన పట్టుకుని నడుచుకుంటూ సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారని విపక్ష నేత ఒకరు తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించే విషయంలో ప్రజలు తమకు అండగా ఉన్నారని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.